కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు ఒక రాక్షసుని సంహరించాడు. దేవతలు ఆ రాక్షసుడి యొక్క దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు. దాంతో దేవతలందరూ కూడా సంతోషించు శివుడికి దీపాలు వెలిగించారు. ఈ రోజున చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత అనేది ఉందన్నమాట. ఇక దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది. కార్తీక మాసపు నాభం మనకి కృతికా నక్షత్రంలో వచ్చింది కాబట్టి కృతికా నక్షత్రం అగ్నిపూర్వక నక్షత్రం. ఇక దీపదానం ఎలా చేయాలంటే స్తోమతను బట్టి మనము దీపదానం చేయొచ్చు. వెండి ప్రమిదలు కానీ, ఇత్తడి ప్రమిదలు కానీ, బియ్య పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, మట్టి ప్రమిదలైనా సరే ఇక్కడ బ్రాహ్మడికి దీపదానం అనేది చేయొచ్చు. ఇక స్టీలు వంటి వాటికి అసలుకి ఇక్కడ మనము ఆస్కారం ఇవ్వకూడదు. స్టీలు దీపాలను అసలుకి వాళ్ళకి దానంగా ఇవ్వకూడదు. అదేవిధంగా మన పిండితో చేసే దీపాలు అయితే ఆ పిండి అనేది శుచి శుభ్రతగా ఉండాలి. అంటే పిండిని ఆవు పాలతో తడిపి చేసిన ప్రమిదలను మాత్రం ఇక్కడ మనము దానం చేయాలి. ఇక మొదట ఆ దీపాన్ని ఒక పళ్ళెంలో ఉంచి దానిలో కొన్ని బియ్యం పోసి నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఆ తర్వాత ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు అంటే అవి పసుపును పూసిన ఒత్తితో దీపం వెలిగించి పసుపు కుంకుమలు మరియు పుష్పాలతో అలంకరించి వాటికి ధ్యాన శ్లోకంతో నమస్కారం సమర్పించి వాటిని ఒక సద్బ్రాహ్మణుడికి సాయంత్రం వేళ అంటే 5:30 నుంచి 7 గంటల సమయంలో మనము ఈ యొక్క సదక్షిణ తాంబూలతో మనము ఈ యొక్క దీపదానం అనేది చేయాలి. దీపదానం చేసేటప్పుడు దీపం ఎటువంటి పరిస్థితులలో కొండ ఎక్కకూడదు. అదేవిధంగా సంకల్పపూర్వకంగా దానం చేస్తే ఇంకా మంచిది. సంకల్పం అంటే మమ ఉపాంతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్రిష అనే మంత్రంతో మనము ఈ యొక్క దీపదానం చేస్తే మంచిదన్నమాట. ఇదే విధంగా బ్రాహ్మడికి బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, కూరగాయలు, నెయ్యి వంటి సామాగ్రిని ఆ బ్రాహ్మడికి స్వయం పాక దానం అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటంటే సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపా సుఖావహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్సు సదామమ అనే మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం చేయాలన్నమాట. నాకు శాంతిని ప్రసాదించుకాకని అర్థం ఉంటుందన్నమాట. ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయుషు, స్వర్గ ప్రాప్తి అనేది ఇక్కడ లభిస్తుందన్నమాట. దీపదానాన్ని కార్తీక మాసం చేస్తే తెలిసి గాని తెలియక గాని చేసినట్టు పాపాల మొత్తం కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే దీపదానం చేయటం వల్ల అనేక రకాల శుభఫలితాలు మొత్తం కూడా మనకు కలుగుతూ ఉంటాయి. శరణమయ్యప్ప.